అండి ఇంట్లో ఇల్లాలు అది ఈవి గారు మార్క్ సినిమా. అవును. అండ్ ఫ్యామిలీ అగైన్ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మేము చేసినవన్నీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే మీరు చూస్తే. అవును. ఈవెన్ ఫస్ట్ క్షణం క్షణం ఒకటి క్లాసిక్గా ఉంటుంది, దాని తర్వాత అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్సేనండి. నిన్నే ఇష్టపడ్డాను, దొంగ ఆట, తర్వాత సంతోషం, అవును, ఇంక్లూడింగ్ రాకీ ఎంటర్టైన్ అనలేను, బట్ సబ్జెక్ట్ అది ఫ్యామిలీకి సంబంధించిన ఇది. ఒక సిస్టర్ సెంటిమెంటు, సిస్టర్స్ లేడీస్ మీద అట్రాసిటీస్ మీద వంశీ గారు కథ చెప్పగానే అది చేద్దామని అనిపించింది. ఓకే సార్, సౌందర్యతో హ్యాట్రిక్ మూవీస్ తీశారు కదా, ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె గురించి చెప్పండి, చాలా పద్ధతైన వ్యక్తి అండి, చాలా ప్రొఫెషనల్. ఎక్కడ మేము 3 సినిమాలు నేను తీసినప్పుడు ఎక్కడ ఆమె వల్ల మాకు ఇది అసౌకర్యం జరిగిందనేది ఎక్కడ లేదండి. ఇట్ వాజ్ వెరీ కోఆపరేటివ్, చాలా పద్ధతిగా ఉండేవారండి. సో అలాంటి ఆర్టిస్ట్ దూరం అవడం అనేది ఇండస్ట్రీకి తీరం లోటు అండి. చాలా మంచి ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టే కాదండి, ఆమె బిహేవియర్ కానీ ప్రొఫెషనలిజం చాలా ఇదిగా ఉండేది. పక్కగా ఆమె వర్క్ కానీ ఎక్కడ ఆమె వల్ల సినిమా ఒక డే వేస్ట్ అయిందని అట్లాంటిది ఎప్పుడూ లేదండి, 3 సినిమాల్లో లేదు. సో ఈవి గారితో 2వ సినిమా తీశారు, వరుసన 2 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎందుకు రిపీట్ కాలేదు? ఇవి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ 2 సూపర్ హిట్లు ఇచ్చారు సార్. అలా అనుకుంటే మాకు ఇప్పుడు ఉన్న ఈ కెరియర్లో నాకు వెంకటేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్, నాగార్జున గారు, బట్ నేను వాళ్ళిద్దరితో 2 సినిమాలు చేశాను. అదే చాలా మంది అంటారు, ఇంకో ప్రొడ్యూసర్ అయితే చెరో 6 తీసేవారు వాళ్ళిద్దరితో. వర్కౌట్ అవ్వలేదు అంతేనండి.